హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఆ స్పూన్కి డబుల్ లైన్లో థ్రెడ్ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి స్పూన్స్ అయితే అందరి ఇళ్ళలోనే ఉంటాయి కదండి. అదైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నాటు వేసుకోవటానికి సపరేట్గా ఒక థ్రెడ్, మనం పువ్వులు పెట్టుకోవటానికి ఒక థ్రెడ్ అనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని పైన వైపు వచ్చేసి కాకడాల పువ్వులు, కింద వైపు వచ్చేసి కనకాంబర పువ్వులు అయితే తీసుకున్నాను. మనం నార్మల్గా పువ్వులు కట్టుకునేటప్పుడు ఆ పువ్వుల్ని ఎలాగైతే జోడించుకుంటామో సేమ్ అదే విధంగా జోడించేసుకొని థ్రెడ్ సెంటర్లో ఈ విధంగా పువ్వులు అయితే పెట్టేసుకొని మరొక థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి నాటు వేసుకోవటానికి. ఆ థ్రెడ్ని ఇటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఇలా ఒక్కసారి అలా లాగామనుకోండి నాటైతే చక్కగా వస్తుంది. నేనైతే కాకడాల పువ్వులు, కనకాంబర పువ్వులు రెండు పువ్వుల్ని కలిపి ఈ విధంగా అయితే అల్లుకుంటున్నాను. మనం కొప్పు వేసుకున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే జడ వేసుకున్నప్పుడైనా రెండు రకాల పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. వైట్ పువ్వులు అలాగే రెడ్ పువ్వులు రెండు దిండ్లాగా అల్లుకొని పెట్టుకుంటూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రెండు రకాల పువ్వులు ఒకేసారి అల్లుకొని పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి పెట్టుకున్నా కూడా అంత వెయిట్ కూడా అనిపించదండి. అదే దిండ్లు పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి జడ లాగుతూ ఉంటుంది అనమాట ఆ వెయిట్కి. ఇదే విధంగా పైన రెండు పువ్వులు, కింద రెండు పువ్వులు ఈ విధంగా జోడించేసుకొని థ్రెడ్కి సెంటర్లో పెట్టేసుకొని ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి పువ్వులు అయితే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చండి. ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా రెండు పువ్వుల్ని జోడించుకుంటూ అల్లుకుంటూ రావడమే. ఈ విధంగా కనకాంబర పువ్వులు, కాకడాల పువ్వులు అనే కాదండి, మల్లె పువ్వులైనా అల్లుకోవచ్చు, లేదు అంటే రోజా పువ్వులు, చామంతి పువ్వులు ఏవైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద మూరలు అల్లుకోవాలనుకోండి, ఈ విధంగా అల్లుకున్నా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఈ పువ్వులకి మధ్యలో థ్రెడ్ అయితే చూడండి, మనం నాటు వేసుకుంటూ వచ్చాం కదండి, ఆ థ్రెడ్ అయితే మనకి మంచి డిజైన్లో చాలా బాగా వచ్చిందనమాట. నేనైతే ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి, అందుకే ఈ విధంగా మంచిగా డిజైన్ లాగా వచ్చింది. మీరు కావాలి అంటే నార్మల్ థ్రెడ్తో అయినా కూడా అల్లుకోవచ్చు. చూడండి, పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. నేను ఒక మూర పువ్వుల దాకా అల్లుకున్నాను అనమాట. ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. రెండు పువ్వులు, అటువైపు కనకాంబరాలు, ఇటువైపు కాకడాల పువ్వులు చూడడానికైతే చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా, పండుగలప్పుడైనా, లేదు అంటే పిల్లలకు స్కూల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా అల్లి పెట్టుకున్నామనుకోండి, కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. జడ పొడుగ్గా ఉన్న వాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పలతోటి అగరబత్తి స్టాండ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా రెండు కొబ్బరి చిప్పలు అయితే తీసేసుకొని ఇలాంటి రఫ్గా ఉన్న పేపర్ అయితే వస్తుంది కదండి, దీన్ని అయితే తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలకి పైన పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలన్నమాట. నేనైతే చూడండి ముందే ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఒక చిప్పకు వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నానండి. ఈ పెయింట్ వచ్చేసి మనం డబల్ కోట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఒక్కసారి ఫుల్ వేసేసిన తర్వాత అది ఫుల్ డ్రై అయిన తర్వాత మరొకసారి ఈ విధంగా పెయింట్ వేసేసుకొని ఇది ఫుల్ డ్రై అయిన తర్వాత ఇలాంటి గమ్ అయితే మనకి బయట షాపులో దొరుకుతుందండి. ఈ గమ్ని అయితే తీసేసుకొని చిప్పకి లోపల వైపు మనము అగరబత్తీస్ పెట్టుకోవటానికి అంటించుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఈ చిప్పకి బ్యాక్ సైడు టేప్ ఖాళీ అయిన టేప్ రోల్ ఉంటే ఆ రోల్ని అయితే నేను స్టాండ్ కింద యూజ్ చేసుకున్నాను. మనకి ఈ విధంగా క్లే టైప్లో అయితే వస్తుందండి. దీన్ని అయితే ఈ విధంగా అంటించేసుకొని హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఫుల్ డ్రై అయ్యాక దీనికి కూడా మనము పెయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పెయింట్ చేసేసుకున్న తర్వాత
ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక స్టాండ్ వచ్చేసి పింక్ కలర్లో చేసుకుంటున్నాము. దీనికి కూడా అంతే అండి, సేమ్ మనము ఇందాక ఆ స్టాండ్కి ఎలా అయితే పెయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డబల్ కోట్లో పెయింట్ వేసుకోవాలన్నమాట. ఒక్కసారి పెయింట్ వేసుకున్న తర్వాత అది ఫుల్ డ్రై అయ్యాక ఇంకొక కోట్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ స్టాండ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఈ స్టాండ్కి కూడా నేను లోపల ఈ గమ్ అయితే అంటించేసుకున్నానండి. అంటించేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఫుల్ డ్రై అయిన తర్వాత ఇది మరి కొంచెం మనకి అందంగా కనపడటానికి లేస్ అయితే అంటించుకుంటున్నాను. ఇలాగ గమ్ము పెట్టేసుకొని లేస్ అంటించేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసామనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది. లేస్ అంటించుకున్న తర్వాత చూడండి మనకి స్టాండ్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ స్టాండ్కి బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉండడం కోసం నేను వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే ఈ విధంగా గమ్ము పెట్టేసుకొని అంటించి పెట్టుకున్నాను. బాటిల్స్ క్యాప్స్ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా అయితే యూజ్ చేశాను అనమాట. ఈ స్టాండ్కి మనం లేసు ఈ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల చూడ్డానికైతే ఇంకా చాలా బాగుంది కదండి. 2 ఫినిష్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చూడ్డానికైతే చాలా బాగున్నాయి. దేవుడి గదిలో అగరబత్తులు వెలిగించి కూడా చూపిస్తాను, చూసేయండి. అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి స్టాండ్స్ అయితే చూడ్డానికి చాలా అంటే చాలా బాగున్నాయి. పింక్ కలరు అలాగే బ్రౌన్ కలర్ అన్నమాట. చూడ్డానికైతే లుక్ చాలా బాగున్నాయండి. మనము దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి, ఆ తర్వాత కొబ్బరి చిప్పలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట వందలు పెట్టి స్టాండ్స్ కొనేదానికంటే కూడా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇవి లుక్ కూడా చాలా బాగున్నాయండి. అచ్చం మనము బయట నుండి షాప్లో కొనుక్కొచ్చిన స్టాండ్స్ లాగానే ఉన్నాయన్నమాట. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా అగరబత్తి స్టాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, ఏ పువ్వులైనా మనం సూది దారం లేకుండా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనం చపాతీలు ఒత్తుకుంటూ ఉంటాం కదండి, ఆ కర్రని అయితే తీసేసుకొని ఇలాంటి సన్న కంబి వస్తుంది కదండి, ఆ కంబిని అయితే ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకున్న కంబి అంతా కూడా చక్కగా రోల్ చేసేసుకొని తర్వాత ఒకసారి ఇలా ఫ్రెష్ చేస్తూ ఉన్నామనుకోండి అంతా ఒకే లెవెల్లో వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇది ఒక స్ప్రింగ్ లాగా వస్తుందన్నమాట. చాలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడైతే దీంతోటే మనం పువ్వులను అల్లుకుంటున్నామన్నమాట. ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సూదికి పువ్వులు ఎలాగైతే గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. మనం స్ప్రింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ స్ప్రింగ్ని మనం వీలైనంత సన్నగున్న కంబి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి పువ్వులు తెగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా కొద్దిగా కుట్టేసుకొని సగానికి ఈ విధంగా జరుపుకుంటే మళ్ళీ ఇటువైపుకి మనము కుట్టేసుకోవచ్చు అనమాట. అటువైపు నుండి సగము ఇటువైపు నుండి సగం కుట్టేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా మల్లెపూలు కానివ్వండి, కాకడాల పువ్వులు కానివ్వండి, కనకాంబరాలు ఏ పువ్వులనైనా కూడా ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి జడలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కొంతమందికి అయితే పువ్వులు అల్లుకోవడమే రాదు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి నేను ఒక రౌండ్ ఫుల్ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఎన్ని పువ్వులనైతే అల్లుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని పువ్వుల్ని చక్కగా అల్లేసుకోవడమే. నేనైతే ఒక 5-6 రింగులు వచ్చేటట్టు పువ్వులనైతే అల్లుకున్నాను. చూడండి చూడ్డానికైతే ఎంత చక్కగా వచ్చిందో అండి. మనం లాస్ట్కి కుట్టుకున్న తర్వాత కమ్మీని కొంచెం అలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పువ్వులు ఊడిపోకుండా చక్కగా ఉంటాయి. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మనకి రౌండ్లుగా పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చాయో, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు
జడకి ఈ విధంగా రోల్‌గా మనము చుట్టేసేసుకున్నామనుకోండి చూడ్డానికి కూడా చాలా బావుంటాయి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసల పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి, మనము ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పులయ పెడుతూ ఉంటాం కదండీ! ఇప్పుడైతే మనకు చలి ఎక్కువగా ఉంది కదండీ! ఇలా చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనము పిండి పులయ పెట్టినా కూడా అది అస్సలు పులవదనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎంత చలి ఉన్నా కూడా మనకి ఇడ్లీ పిండి కానివ్వండి, దోస పిండి కానివ్వండి చక్కగా పులిసి దోస, ఇడ్లీలు కూడా చక్కగా వస్తాయి. చూడండి నేనైతే ఈ విధంగా ఇడ్లీ పిండినైతే రుబ్బి పెట్టుకున్నాను. ఈ పిండి లోపలికి ఒక గ్లాస్ అయితే పెట్టేసుకొని ఆ గ్లాస్ నిండా మనం వేడి నీళ్ళని పెట్టుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉన్న నీళ్ళనైతే పెట్టుకోవాలి. ఇలా గ్లాస్ నిండా వేడి నీళ్ళనైతే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోస ప్యాన్ ఉంటుంది కదండీ! ఆ ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి గిన్నెని ఈ ప్యాన్ మీద పెట్టేసుకొని పైన నుండి ఒక మూత పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్క 2 నిమిషాలు ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 3-4 గంటల సేపు ఇదే విధంగా పెట్టేస్తామనుకోండి మనకి పిండి అయితే చక్కగా పులుస్తుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత చలి ఉన్నా కూడా పిండి అయితే చక్కగా తక్కువ టైంలోనే పులిసిపోతుంది. చూడండి నేనైతే 3-4 గంటల సేపు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో చూడండి. పిండి అయితే బాగా పొంగుతూ ఉబ్బుకొని చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా పులిసిందనమాట. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి. చూడండి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో. ఇలా పులిసిన తర్వాత మనం ఇడ్లీలు చేసుకున్నాం అనుకోండి అవి కూడా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగుస్తాయి. ఈ విధంగా దోసల పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి ఈ టిప్ని ఫాలో అయ్యి ఒకసారి చేసి చూడండి. పిండి అయితే చాలా చక్కగా పులుస్తుంది. నేనైతే మాకు సరిపోయేంత పిండిని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకొని పులవ పెట్టుకున్నాను. అలా మీకు ఎంత కావాలంటే అంత ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులవ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇంకా టైం ఉన్నిందనుకోండి ఓవర్ నైట్ పెట్టేసుకున్నారనుకోండి అప్పుడైతే ఇంకా చాలా బాగా పులుస్తుంది అనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనం సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు బ్యాళ్ళు మనం అట్లే డైరెక్ట్గా వేసేయకుండా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బ్యాళ్ళు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్న బ్యాళ్ళని ఒక కుక్కర్లోకి అయితే వేసుకున్నానండి. అందులోనే తగినంత వాటరు, కొద్దిగా సాల్టు, పసుపు, కొద్దిగా వంకాయలు అయితే వేసేసుకొని ఇందులో చిన్నపాటి ఏదైనా ఒక కప్పు కానివ్వండి లేదు అంటే ఇలాంటి ఒక స్పూన్ అయితే పెట్టేసుకొని మనం విజిల్ పెట్టుకున్నాం అనుకోండి ఒక చుక్క వాటర్ కూడా మనకు అస్సలు బయట రాదు. కుక్కర్ మూత పెట్టుకునే ముందు రబ్బర్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి విజిల్స్ అయితే చక్కగా వస్తాయి అన్నమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు. లేదు అంటే ఒక 10 నిమిషాల పాటు కూల్గా ఉన్న వాటర్లో నానబెట్టుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కుక్కర్కి మూత విజిల్ 2 పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి నేనైతే ఒక్క విజిల్ పెట్టుకున్నాను అంతే అండి. మనకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా అస్సలు బయటకు రాలేదన్నమాట. ఈ విధంగా మనం పప్పు ఉడికించుకుంటూ ఉన్నప్పుడు చిన్నపాటి స్పూన్ కానివ్వండి, కప్పు కానివ్వండి ఇందులో వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఒక చుక్క వాటర్ కూడా అస్సలు బయటకు రాదు. పప్పు అయితే చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం బ్యాళ్ళు ముందే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పప్పు అయితే చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి లిప్స్టిక్ కానివ్వండి, ఐలైనర్ కానివ్వండి, మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటాం కదండి. అలా లిప్స్టిక్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి మనం తొందరగా రిమూవ్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు అనమాట. అంటే మనం అవి ఎంత రిమూవ్ చేసినా కూడా తొందరగా రిమూవ్ అవ్వవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం లిప్స్టిక్ పెట్టుకున్నా, ఐలైనర్ పెట్టుకున్నా ఏదైనా కానివ్వండి వ్యాస్లైన్ ఉంటుంది కదండి ఆ వ్యాస్లైన్ని కొద్దిగా మనం ఈ విధంగా అప్లై చేసేసుకొని ఏదైనా కొద్దిగా కాటన్ తీసేసుకొని ఇలా మనం ఒక్కసారి అలా రిమూవ్ చేస్తే చాలండి చాలా నీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట.
చూడండి ఇలా రిమూవ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. వ్యాస్లైన్ అప్లై చేసుకున్నాం కాబట్టి మన స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగుంటుంది. అలాగే ఎలాంటి లిప్స్టిక్ అయినా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ అయితే మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి జీడిపప్పు అండి. మనం ఈ జీడిపప్పుని ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అది తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట. మనం జీడిపప్పుని స్టోర్ చేసుకునే డబ్బాలో 1 స్పూన్ వరకు చక్కెరని అయితే వేసేసుకొని ఒకసారి అలా షేక్ చేసేసుకొని 4 నుంచి 5 లవంగాలైనా తీసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ మరాఠీ మొగ్గ అయితే తీసుకున్నానండి. మరాఠీ మొగ్గ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఒకసారి అలా షేక్ చేసుకొని మూత పెట్టి మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకున్నా కూడా పురుగు అనేది అస్సలు పట్టదనమాట. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదండి. బయటే పెట్టుకున్నా కూడా మనకి పురుగు అయితే అస్సలు పడదు. ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కల్లు ఉప్పు స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది మనము తడి చేత్తో ముట్టుకున్నామనుకోండి, ఆ ఉప్పు అంతా కూడా మనకి తడిగా ఉంటుందన్నమాట. అలా మనం తడి చేత్తో ముట్టుకుంటూ ఉన్నప్పుడు లేదు అంటే వర్షాకాలంలో అయినా కూడా మనకి నీళ్ళుగా అయిపోతూ ఉంటుంది కదండి ఈ కల్లు ఉప్పు అయితే. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, మనం కొబ్బరి తీసుకున్న తర్వాత ఆ పీస్ని అయితే ఒక్క పీస్ని ఈ కల్లు ఉప్పులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న తడి అంతా కూడా ఈ కొబ్బరి చిప్ప నీట్గా పీల్చేసుకుంటుంది. అప్పుడు మనకి ఈ కల్లు ఉప్పు తడిగా లేకుండా బాగా పొడిగా వస్తుందన్నమాట. వర్షాకాలంలో అయితే మనకి ఎక్కువ తడిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీ పైటుకి మనం ప్లేట్స్ ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టీవీ రిమోట్ అయితే ఉంటుంది కదండి, ఆ రిమోట్ని తీసేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ రిమోట్ని మనం చేంజ్ చేసుకుంటూ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు మనకి ప్లేట్స్ అయితే చాలా నీట్గా వస్తాయన్నమాట. కొంతమందికి అయితే ఈ పైటు పిన్స్ పెట్టుకోవడం అస్సలు రాదు కదండి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా 5 నిమిషాలు రెడీ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, నేను ప్లేట్స్ అంతా పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చాయి చూడండి, చాలా బాగా నీట్గా వచ్చాయన్నమాట. అన్నీ ఒకే ఈక్వల్లో. మనకి కొంతమంది ఈ పైట పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా చూసుకొని మీరుకి ఎలాగైతే కావాలి అనేది అయితే చూసుకొని అలాగే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్లేట్స్ వేసేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం శారీస్కి పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి షార్ప్ లేక పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా సోపు పైన మనం ఒక 2-3 సార్లు అలా గుచ్చి తర్వాత పిన్ను పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా పిన్ను పెట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి శారీ లోపలికి ఇరుక్కుపోయి శారీ డ్యామేజ్ కావడము, పోగులు రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం పెట్టుకునే స్టిక్కర్స్ని ఒక స్టిక్కర్ని అయితే పిన్నుకి పెట్టేసుకొని ఆ తర్వాత మనం శారీకి పిన్ను పెట్టుకున్నాం అనుకోండి, శారీ లోపలికి అస్సలు విరుకుపోదండి. చూడండి, వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి శారీ డ్యామేజ్ కావడము, పోగుల్లా రావడము, శారీ లోపలికి పిన్ ఇరుక్కుపోవడము అలా ఏమీ జరగకుండా మన శారీ అయితే సేఫ్టీగా చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని మనం ఎంత రఫ్గా యూస్ చేసుకున్నా కూడా శారీ లోపలికి పిన్ అయితే అస్సలు ఇరుక్కోదండి. ఈ పిన్నుకి స్టిక్కర్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇది తీయకుండా అలాగే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే బ్యాంగిల్స్ని మనం కొద్ది రోజులు యూస్ చేసిన తర్వాత అవి కొంచెం పాతపడ్డాయి అనుకోండి, అవి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బ్యాంగిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి.
నేనైతే చూడండి మెటల్ బ్యాంగిల్స్ కొద్దిగా, అలాగే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారం కొద్దిగా తీసుకోవాలి. రెండు బ్యాంగిల్స్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ థ్రెడ్తో 2-3 నాట్లు ఈ విధంగా బాగా గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసుకొని నాటు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 6 బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎన్ని బ్యాంగిల్స్ అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఫైనల్గా మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఈ విధంగా కొద్దిగా థ్రెడ్ని అయితే తీసేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి నేను హ్యాంగర్ కూడా ఈ విధంగా కొన్ని బ్యాంగిల్స్ని అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. హ్యాంగర్కి వచ్చేసి 6 బ్యాంగిల్స్, మనం స్ట్రైట్గా హ్యాంగ్ చేసుకోవటానికి కూడా 6 బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా గరిటెలు అయితే ఎంత చక్కగా పెట్టేసుకోవచ్చో చూడండి. నేనైతే సింగిల్గా గరిటెలు అయితే పెట్టుకున్నానండి. మీరు డబల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎవరైనా కానీ కిచెన్లో ఎక్కువ స్పేస్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సర్దేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. హ్యాంగర్ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా చూపిస్తాను చూడండి. మీకు అలా స్ట్రైట్గా వద్దు అని అనుకుంటే ఈ విధంగా హ్యాంగర్కి సెట్ చేసేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇంకా బ్యాంగిల్స్ కొంచెం దగ్గరకు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకి ఎక్కువ పెట్టుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. మీకు యూస్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం కిచెన్లో హ్యాంగ్ చేసుకొని ఒక టవల్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడల్లా మనం బట్టలకే తుడుచుకుంటూ ఉంటాం కదండి తేమ అయితే. ఇలా ఒక టవల్ని మనం హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడల్లా తుడుచుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వెతికే పని లేకుండా మనకి కిచెన్లోనే ఉంటుంది కాబట్టి ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం కిచెన్లో ఐటమ్స్కే కాకుండా ఈ విధంగా మనము దుప్పటాస్ హ్యాంగ్ చేసుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చుడీదార్లు వేసుకునే వాళ్ళకైతే దుప్పటాస్ ఎక్కువగానే ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం ఎన్ని దుప్పటాస్నైనా పెట్టేసుకోవచ్చండి. ఇందులో ఒక్కొక్క బ్యాంగిల్కి 2-3 దుప్పటాస్ పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదండి, మనం కొద్ది రోజులు బ్యాంగిల్స్ వాడుకొని అవి పాతబడిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటామన్నమాట. అలా పడేయకుండా ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే నేనైతే తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మనకి చిన్న పేపర్స్ వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా కలర్స్ బాల్స్ అయితే వస్తాయి కదండి, అవైతే కొద్దిగా తీసుకున్నాను. ఒక్కొక్క టిష్యూ పేపర్ని తీసుకుంటూ సెంటర్కి ఈ విధంగా చిన్నది వైట్ బాల్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఈ ఎక్స్ట్రా టిష్యూ అయితే ఉంది కదండి, అదంతా కూడా ఈ విధంగా చక్కగా రోల్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అన్నీ చక్కగా మనము ఒక్కొక్క బాల్ని అయితే పెట్టుకుంటూ ఫోల్డ్ చేసేసుకొని రోల్ చేసి పెట్టుకోవాలి. మల్లి మొగ్గలు తొట్టిమలు మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా గ్రీన్ కలర్ కొద్దిగా తీసేసుకొని మన వేళ్ళకి కొద్దిగా కలర్ని డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా రోల్ చేస్తూ వచ్చామనుకోండి, మల్లి మొగ్గలు అయితే ఈజీగా రెడీ అయిపోతాయి. చూడండి నేను రెడీ చేసుకున్నవైతే చూపిస్తున్నాను. మనకి అచ్చం మల్లి మొగ్గలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి కనకాంబర పువ్వులు రెడీ చేసుకోవడానికి ఒక టిష్యూని అయితే తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మరలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలండి. మనకి ఫ్లవర్స్కి పెటల్స్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇంకొకసారి అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక్కొక్క షీటు ఈ విధంగా విడివిడిగా చక్కగా వస్తాయన్నమాట. మనకి ఫ్లవర్స్ రెడీ చేసుకోవటానికి ఈ షీట్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే వీటికి కనకాంబర పూలు మనకి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి నేను రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే అప్లై చేస్తున్నాను. డార్క్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్లో ఉన్నది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కనకాంబర పువ్వులు చక్కగా మంచి కలర్లో వస్తాయన్నమాట. ఇలా నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఈ కనకాంబర పువ్వుల కాడలు వచ్చేసి మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి నేను ఈ కలర్ని అయితే అప్లై చేస్తున్నాను. ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ షీట్స్ అన్నింటికి కూడా
ఈ విధంగా కలర్స్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచామనుకోండి ఫుల్ డ్రై అయిపోతాయి. ఇవి మనకి ఫుల్ డ్రై అయిన తర్వాతనే మనం ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క షీట్ని తీసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి అలా రోల్ చేసుకున్నామనుకోండి మనకు చక్కగా కనకాంబర పువ్వులు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, రోల్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఫ్లవర్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా రెడీ చేసేసుకోవడమే. ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసేసామనుకోండి ఫ్లవర్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా వచ్చాయో. అచ్చం మనకి కనకాంబర పువ్వులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కనకాంబర పువ్వులు మళ్ళీ మొగ్గల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం. పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ అయితే ఉంటుంది కదండి, ఆ ప్యాడ్కి డబల్ లైన్లో ఈ విధంగా థ్రెడ్ని అయితే ఫస్ట్గా సెట్ చేసుకొని ఇదే విధంగా మరొక థ్రెడ్ని కూడా డబల్ లైన్లో ఈ విధంగా తీసేసుకొని థ్రెడ్ అయితే చక్కగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్గా ఒక కనకాంబర పువ్వు అయితే తీసేసుకొని మనము డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి, దానికి సెంటర్లో కనకాంబర పువ్వు ఒకటి, దానికి సెంటర్లో ఒక మల్లె మొగ్గ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ కూడా వేసుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఇలా సెంటర్ తీసుకుంటూ ఒక నాటు ఈ విధంగా లాగామనుకోండి నాటు అయితే చక్కగా వస్తుంది. ఒక కనకాంబర పువ్వు, ఒక మల్లె మొగ్గ ఈ విధంగా రెండు పువ్వులు అయితే పెట్టుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి చక్కగా ఈ పువ్వులు అయితే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మాకు పువ్వులు కట్టుకోవడమే రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా పువ్వులు అయితే అల్లేసుకోవచ్చు. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటైతే వేసుకుంటూ వచ్చాం కదండి, మనకి థ్రెడ్ కూడా చూడండి మంచి డిజైన్ లాగా చాలా బాగా వస్తుందన్నమాట. నార్మల్గా పువ్వులు కట్టుకునే థ్రెడ్ వస్తుంది కదండి, దాంతో అయినా కూడా ఈ విధంగా అల్లుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి థ్రెడ్స్ తీసేసుకొని అల్లుకున్నాం అనుకోండి ఆ థ్రెడ్ కూడా మనకి చూడడానికి చక్కగా కనిపిస్తుంది. కొప్పు వేసుకున్నప్పుడు ఈ పువ్వులు పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత థ్రెడ్ని ఈ విధంగా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అనుకోండి మనం పెట్టుకున్నప్పుడు కింద నాటు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, పువ్వులైతే ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదండి. అచ్చం మనకి కనకాంబర పువ్వులు మల్లె మొగ్గలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయండి. ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొప్పు వేసుకున్న తర్వాత పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి ఏదైనా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, భరతనాట్యం డ్యాన్స్లు ఉన్నప్పుడు ఇలాంటి పువ్వులు చాలా బాగా యూస్ అవుతాయి. అప్పటికప్పుడు అర్జెంటుగా కనకాంబర పువ్వులు మల్లె మొగ్గలు కావాలంటే అస్సలు చిక్కవు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూస్ అవుతాయి. అండ్ ఇవి రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఎన్ని రోజులైనా కూడా ఈ పువ్వులు అయితే ఇలాగే ఉంటాయండి, ఏం పాడవవు. మనం అప్పడాలు కానివ్వండి, వడియాలు కానివ్వండి అలా వేయించుకుంటూ ఉన్నప్పుడు మనము 1-2 గరిటెలు పెట్టుకొని అప్పడాలు తీస్తూ వేస్తూ అలా గరిటెతో చేస్తూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఫోర్క్ స్పూన్ ఒకటి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పడంని ఈ స్పూన్కి ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ ముందే పెట్టేస్తానండి. ఆ స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. మనం ఫోర్క్ స్పూన్కి అప్పడం పెట్టుకున్నాం కదండి, ఇలా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మనకి వేరే గరిటెలే అవసరం లేకుండా ఆయిల్ చేతి మీద పడుతుందేమో అని భయం కూడా లేకుండా ఈ విధంగా అప్పడాలు కానివ్వండి, వడియాలు కానివ్వండి చాలా ఈజీగా వేయించుకోవచ్చు. మనం గరిటెలతో తీసేటప్పుడైతే ఆయిల్ కూడా వస్తుందన్నమాట. ఇలా తీసుకున్నాం అనుకోండి ఒక చుక్క ఆయిల్ కూడా రాదండి. చూడండి ఎంత ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వేయించేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చపాతీ పిండిని అయితే తీసేసుకొని మనకి చపాతీ పిండి మిగిలిపోయిన పిండి అయినా పర్లేదు, లేదు అంటే మనం అప్పటికప్పుడు కలుపుకున్న పిండి అయినా కూడా పర్లేదు అనమాట. ఇలా కొద్దిగా పిండిని అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ పిండిని ఆ ప్యాన్ పైన పెట్టేసుకొని ఒక కప్పు కానివ్వండి, లేదు అంటే చిన్నది ఏదైనా టీ గ్లాస్ పెట్టేసుకొని ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే చాలండి.
ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె, చిటికెడంత పసుపు, ఒకటి కర్పూరం బిళ్ళని ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరము, అదైతే వేసేసుకొని ఇవి 3 బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో కొబ్బరి నూనె వేసుకున్నాను కదండి, మీరు ఈ కొబ్బరి నూనె ప్లేస్లో ఆముదమైన వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందే వేడి చేసి పెట్టుకున్న ఈ చపాతీ పిండి పైన మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసి తీసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. పిల్లలు ఎప్పుడైనా పడినప్పుడు కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి తగిలినప్పుడు మనకి ఊదుకొని ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చపాతీ పిండిని వేడి చేసేసుకొని ఈ కొబ్బరి నూనె, పసుపు, కర్పూరం ఇవి 3 కలిపి ఈ విధంగా వేడి చేస్తూ ఏ ప్లేస్లో అయితే మనకి నొప్పి ఎక్కువగా ఉంటుందో, నొప్పి ఎక్కువగా ఉండి ఊదుకొని ఉంటుందో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకొని ఒక క్లాత్ని గట్టిగా కట్టేసామనుకోండి, నొప్పి అయితే తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఊదుకొని ఉంటుంది కదండి, అలా ఊదుకొని ఉన్న నొప్పి ఉన్న చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మన ఇళ్ళల్లో కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, కాళ్ళు చేతులు నొప్పులు రావడము, మోకాలు నొప్పులు రావడము అలా అవుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా వరకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఈ విధంగా చేయొచ్చండి, చాలా వరకు మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కొత్తిమీరని ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా మనం కొత్తిమీరకున్న వేర్లంతా విడిపించేసుకొని మొన్ను అలా ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి అంతా కూడా ఫుల్ డ్రై అయిన తర్వాతనే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని తీసుకుంటూ ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలి. ఈ విధంగా మనం కొత్తిమీరని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి, ఏం పాడవదు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఫస్ట్గా ఒక టిష్యూని అయితే పెట్టుకోవాలి. ఇలా టిష్యూని పెట్టుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని మనము ఫ్రెష్ చేస్తూ కాకుండా ఈ విధంగా పొడిగా వేసుకోవాలన్నమాట. గట్టిగా ఫ్రెష్ చేస్తూ మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కొత్తిమీర తొందరగా పాడైపోతుంది అనమాట. ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత పైనుండి మరొక టిష్యూని అయితే పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 15 నుండి 20 రోజుల పాటు మనకు కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా క్యారెట్, బీన్స్ని రెండింటిని సన్నగా తరుక్కొని ఈ విధంగా ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదండి బీన్స్, క్యారెట్ ముక్కలు, అవి కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇవి ఉడికించుకునేటప్పుడే మనం సాల్ట్ వేసేసుకొని ఉడికించుకున్నామండి. ఇప్పుడేం మనం సాల్ట్ కూడా వేసుకొని అవసరం లేదు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1 కప్పు దాకా, 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు, తగినంత కారం, చిటికెడంత పసుపు వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మనకి మగ్గాయండి. ఇప్పుడైతే ఈ పల్లీల పొడిని వేసేసుకొని ఈ ముక్కలకి ఈ ఉప్పు, కారం, పల్లీల పొడి అంతా బాగా పట్టేటట్టు ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, క్యారెట్ బీన్స్ పళ్ళెం అయితే రెడీ అయిపోయింది. పల్లీల పొడి వేసి చేసుకున్నాం కాబట్టి మనకి క్యారెట్ బీన్స్ పళ్ళెం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీ, పుల్కా, రైసు దేనితోటైనా మనం ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి పిండి జల్లించుకోవడం అండి. ఈ విధంగా మనం పిండి జల్లించుకుంటూ ఉన్నప్పుడు అది ప్లేట్లకు సరిగా పడక సైడ్లకు అంతా చిందిపోతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఏ పిండి అయితే జల్లించుకుంటున్నామో
ఆ పిండిని ఈ విధంగా ఒక గ్లాస్‌లోకైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లాస్‌ని అలా అంటూ ఉన్నామనుకోండి, మనకి పిండి అంతా కూడా చక్కగా ఒకే ప్లేస్‌లో పడుతుందండి. సైడ్‌లో చిందిపోవడం కానివ్వండి, అలా ఏమీ లేకుండా చాలా నీట్‌గా జల్లించేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ రాగి పిండి వడియాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా రాగి పిండితో చేసుకున్నాం అనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడైతే ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి పిండి వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ వడియాలు చేసుకోవటానికి ముందుగా ఈ విధంగా ఒక గిన్నెనైతే తీసేసుకొని అందులో 1 కప్పు దాకా రాగి పిండిని అయితే వేసుకోవాలి. 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. చూడండి నేనైతే చిన్నగా ఉన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని వీలైనంత వరకు మనం మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా మనం రాగి పిండిలో వేసేసుకొని ఈ 2 పిండిలు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 కప్పులనే కాదండి, మీరు 2.5 కప్పుల దాకా నీళ్ళైనా వేసేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని అడుగు మందం కల్లా ఒక గిన్నెనైతే పెట్టేసుకొని అందులో 8 కప్పుల దాకా నీళ్ళైతే వేసుకోవాలి. మనకి మొత్తం 10 కప్పుల దాకా నీళ్ళైతే పడతాయండి. మనం పిండి కలుపుకునేటప్పుడు 2 కప్పుల దాకా నీళ్ళైతే వేసుకున్నాము. ఇప్పుడైతే 8 కప్పుల దాకా నీళ్ళైతే తీసుకున్నానండి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ నేను 1 ఇంచు దాకా అల్లము, 3 నుంచి 4 పచ్చిమిర్చిని అయితే తీసేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మనకి నీళ్ళు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇలా మరుగుతూ ఉన్న నీటిలో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల దాకా నువ్వులైతే వేస్తున్నాను. ఇందులోని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంత వంట సోడా, 1/2 టీ స్పూన్ వరకు పాపడికర్ర అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక చేత్తో వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనం రాగి పిండిని వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నామనుకోండి తొందరగా అడుగు పట్టేస్తుంది, మనకి పిండి కూడా చక్కగా ఉడకదనమాట. ఇందులో నేను పాపడికాయ వేసుకున్నాను కదండి, అదైతే ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. వంట సోడా వేసుకున్నా కూడా సరిపోతుంది. అలా ఉడికించుకున్నాం అనుకోండి మనకు వడియాలు కూడా పొంగుతూ చక్కగా వస్తాయన్నమాట. ఈ విధంగా అడుగు వరకు తీసుకుంటూ మనం ఓపికతో 15 to 20 మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్నాం అనుకోండి వడియాలు కూడా చక్కగా వస్తాయన్నమాట. చూడండి పిండి అయితే చక్కగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందామండి. ఈ విధంగా మరొక బౌల్లో కొద్దిగా పిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా ఈ పిండి కూడా ఆరిపోకుండా ఉండటానికి ఈ విధంగా మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకొని నీళ్ళలో తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసుకొని వడియాలు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఒక గుంట గరిటె తీసేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఈ విధంగా వడియాల కింద పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే క్లాత్ పైన అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కవర్స్ ఉంటాయి కదండి వడియాలు పెట్టుకోవడానికి, ఆ కవర్స్ పైన అయినా కూడా మనం ఈజీగా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఈ విధంగా వడియాలు అయితే పెట్టేసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఎండలో అయినా ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి. ఎండలో పెట్టుకున్నా కూడా ఒక్క రోజులో చక్కగా ఎండిపోతాయి అన్నమాట. నేనైతే 1 డే అంతా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఎండలో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. చూడండి వడియాలు అయితే చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడైతే ఈ వడియాల్ని ఎలా తీసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ నీళ్ళు వేసేయద్దండి, మనం కొద్దిగా అలా చిలకరించుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకు ఆ క్లాత్ తడి ఉంటే చాలండి. ఇలా తడుపుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ ఆగి ఆ తర్వాత వడియాలు తీసుకున్నాం అనుకోండి వడియాలు అయితే చక్కగా వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఊడొస్తున్నాయో, చాలా ఈజీగా వచ్చేస్తాయండి.
ఇలా క్లాత్ తడుపుకోవడం వల్ల మనం ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా వడియాలు కూడా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఈ విధంగా వడియాలన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు పాటు మనం ఎండలో బాగా ఎండపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎండబెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనం 1 ఇయర్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవవు, మనకు చక్కగా 1 ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇప్పుడైతే కొన్ని వడియాల్ని నేను ఆయిల్లో వేయించి కూడా చూపిస్తాను. చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను ముందే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు అనేది వేయించుకోవాలి. చూడండి వడియాలు అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయో, చాలా బాగుస్తున్నాయండి. చక్కగా పొంగుతూ చాలా అంటే చాలా బాగుస్తున్నాయి. ఈ విధంగా మనం పప్పు, రసము ఏదైనా సాంబార్లు చేసుకున్నప్పుడు వడియాలు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వడియాలు అయితే వేసుకోవచ్చు అన్నమాట. ఈ రాగి పిండి వడియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. టేస్ట్ బాగుంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. వీటిని మనం ఎండ ఉన్నప్పుడే చేసుకోవాలి అని అలా ఏం లేదండి. మనం ఫ్యాన్ కింద అయినా చక్కగా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.